హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కుట్టిన కొన్ని వర్క్ బ్లౌజులు మీకు చూపిస్తాను. ఇవి ఓనీల ఫంక్షన్ కోసం స్టిచ్ చేయమని చెప్పి నాకు ఇచ్చారు. ఒక్కరి గిరాకీ ఇది. చూడండి, ఇవి మగ్గం వర్క్. అంటే ఇవి ఏపించినవి కాదు, రెడీమేడ్ బ్లౌజులు. ఇప్పుడు రెడీమేడ్లో దొరుకుతున్నాయి కదా, ఆరి వర్క్. అయితే నాకు ఇవి ఇచ్చి ఒక 3 డేస్ టైం పెట్టారు వాళ్ళు. 4 బ్లౌజెస్, 2 శారీస్కేమో శారీ కుచ్చులు వేయమని చెప్పి ఇచ్చారు. సరే, 3 డేస్ ఉంది కదా, అందియొచ్చులే అని చెప్పి తీసుకున్నాను. చూడండి, ఇవి ఇలా వస్తాయి వర్క్ బ్లౌజులు. కానీ ఇవి కుట్టడానికి మాత్రం కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే ఈ స్టోన్స్ ఇవన్నీ పగిలిపోకుండా, డ్యామేజ్ అవ్వకుండా వర్క్ స్టిచ్ చేయాలి కదా. మామూలు బ్లౌజులు 2 బ్లౌజులు కుడితే ఇది ఒకటే కుట్టగలుగుతాము. శారీస్లో వచ్చిన బ్లౌజుల మీద వర్క్ చేయించి స్టిచ్ చేపియాలంటే టైం సరిపోదని చెప్పి వాళ్ళు ఇలా రెడీమేడ్గా శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకొచ్చుకున్నారు. ఇదొక బ్లౌజు. ఇంకో బ్లౌజ్ చూసినట్లయితే ఇది చూడండి, ఇది కూడా సింపుల్గా వర్క్ బాగానే ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్లౌజులు అయితే 2 డేస్లో డైలీ 2 బ్లౌజులు, 2 రోజులు 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను. ఇంకా శారీకి అదే కుచ్చులు కట్టాలి కదా, కుచ్చులు కట్టే టైంకి నాకు ఫీవర్ వచ్చింది, జ్వరము. అయినా కానీ వర్క్ చేసి ఇవ్వాలి కదా, ఎందుకంటే మనకు జ్వరం వచ్చిందని చెప్పి వాళ్ళ ఫంక్షన్లు ఆగవు కదా. నమ్మకంతో ఇచ్చినప్పుడు మనం మధ్యలో వర్క్ అవ్వలేదని చెప్పి రిటర్న్ ఇస్తే వాళ్ళు నెక్స్ట్ టైం మన వర్క్ తీసుకురారు. వర్క్లు అసలు మనకి ఇవ్వరు వర్క్. మొత్తానికి టైంకి అయితే అందించగలిగాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ మధ్యలో ఆగిపోతాయని చెప్పి అనుకున్నాను. ఈ వీడియో తీసిన 1 వీక్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. జ్వరము జలుబు వలన వాయిస్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు కూడా సరిగా వస్తలేదు వాయిస్. ఈ 2 బ్లౌజులు అయితే కొంచెం సింపుల్గా ఉన్నాయి, కానీ ఇంకో 2 బ్లౌజులు అయితే చాలా హెవీ వర్క్ అసలు. ఇలా సింపుల్గా వచ్చిన బ్లౌజులు అయితే కొంచెం ఈజీగానే స్టిచ్ చేయొచ్చు, ఎందుకంటే హ్యాండ్స్కి తక్కువ వర్క్ ఉంది కదా. ఈ సింపుల్ వర్క్ బ్లౌజులు 2 పెద్దవాళ్ళవి, ఈ హెవీ వర్క్ బ్లౌజ్ ఏమో ఫంక్షన్ పిల్లలవి. ఇది చూడండి, పింక్ కలరు. ఈ బ్లౌజ్ కొంచెం హెవీగా ఉంది వర్క్. ఈ వర్క్ బ్లౌజులకి ఖచ్చితంగా ఇలా డోరీలు పెట్టాలండి, తాళ్ళు, లేకపోతే భుజాలు జారిపోతాయి. వెనక డీప్ ఎక్కువ వస్తుంది కదా, ఈ వర్క్ ఎంత ఉంటే అంత కుట్టాలి. సైజ్ బ్లౌజ్ ఇచ్చి వర్క్ వేయించుకుంటే కరెక్ట్గా వస్తాయి, కానీ రెడీమేడ్లో తెచ్చుకున్నారు కదా, పిల్లలేమో చిన్న పిల్లలు, చిన్న సైజ్ బ్లౌజులు కుట్టాలంటే స్టోన్స్ మొత్తం అడ్డుపడుతున్నాయి. ఇవి కట్ చేస్తేనేమో, ఒక్కటి కట్ చేస్తే మొత్తం ఊడిపోతుంది ఇది. ఈ హ్యాండ్కి ఫుల్ వర్క్ ఇచ్చారు, కానీ ఈ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మాత్రము ఈ వర్క్ మొత్తం అడ్డుపడి సూదులు బాగానే ఇరిగినాయి. ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా గబక్కిన స్టోన్ మీద పడితే నీడిల్ ఖచ్చితంగా ఇరుగుతుంది. ఇంకో బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరు. ఇదైతే బాగా సతాయిచ్చింది నన్ను అసలు. ఫుల్ ఎంత టైం పట్టిందంటే దీనికే 3 సూదులు ఇరిగిపోయినాయి నాకు. 40 సైజు బ్లౌజు వాళ్ళకి ఇచ్చే వర్క్ ఇది. అంత వెడల్పు ఇచ్చారు. హ్యాండ్ కూడా చాలా పొడవు, లెంత్ 12 ఇంచుల పొడవు ఇచ్చారు ఈ బ్లౌజు. మనం 10 ఇంచెస్ కుట్టాలి అంటే వర్క్ మొత్తము అది కట్ చేయాలి. కట్ చేస్తేనేమో స్టోన్స్ అవి మొత్తం ఊడిపోతున్నాయి. అలాగే ఒకటి ఊడితేనేమో మొత్తం ఊడిపోతాయి. ఇంకా చాలా కష్టమైంది, చాలా ఇబ్బంది పడి కుట్టాను. చూడండి, ఫినిషింగ్ మాత్రం చివరికి బాగానే తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఈ సంక జాయింట్ చేసే దగ్గర అయితే మొత్తం వర్కే ఉంది కుట్లల్లోకి. చూడండి, అసలు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ లోపల కూడా వర్క్ ఉండిపోయింది. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి ఫుల్ తలనొప్పి వచ్చేసింది. ఈ వర్క్ బ్లౌజులు కుట్టే బదులు మామూలు బ్లౌజులు కుట్టుకోవచ్చు అనిపించింది నాకు. కొత్తగా వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసే వాళ్ళకి ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇలా వర్క్ బ్లౌజులకి ఫ్రంట్ పార్ట్ వర్క్ వచ్చిన సైడు, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు పడతాయి. వర్క్ ఉన్న దగ్గరే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఖచ్చితంగా జాయింట్లు పడతాయి, టెన్షన్ పడద్దు. ఇప్పుడు శారీస్ చూద్దాము. ఇదొక శారీ. ఈ శారీ గ్రీన్ కలరు, వీడియోలో కొంచెం లైట్ కనపడుతుంది. ఈ శారీ మీదది ఈ బ్లౌజు, బార్డర్ కలరు బ్లౌజు. ఇంకో శారీ రమా గ్రీన్ బ్లూ కలర్ మిక్స్ కాంబినేషన్లో రెడ్ కలర్ బార్డర్తో వచ్చింది, బాగుంది ఇది కూడా శారీ. దీనికి వచ్చేసి టజల్స్ ఇలా రెడీ చేశాను సింపుల్గా. శారీకి ఫుల్ జ్వరంతో షాప్ నుంచి ఇంటికి వెళ్ళాక అర్ధరాత్రి వరకు 12:30 వరకు వేసాను ఈ టజల్స్, ఓపిక లేకపోయినా సరే.
ఈ కుచ్చుళ్ళు వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి కావాలంటే. దీని మీదకి రెడ్ కలర్ బ్లౌజు. ఇంకో శారీ వచ్చేసి గ్రీన్ కలరు చూడండి. గ్రీన్ కలరు పింక్ కాంబినేషను. ఇది కూడా బాగుంది. దీనికి కూడా కొంచెం సింపుల్గానే ఇలా చేశాను కుచ్చుళ్ళు. టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గానే కుచ్చుళ్ళు వేసుకోవాలి. 2-3 బీడ్స్ పెట్టేసి. దీని మీదకి వచ్చేసి ఈ పింక్ బ్లౌజు. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు శారీ ఇవ్వలేదు దీనిది. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా ముందు ఇలాంటి మంచి వీడియోస్ ముందు ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.